హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి పరమాన్నం, బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే మనం ముందుగా బియ్యం ఒక కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో ఒక కప్పు దాకా బియ్యం తీసుకుందాము. అరకప్పు దాకా పెసరపప్పు తీసుకుందాము. పెసరపప్పు బియ్యం ఒక స్పూన్ నెయ్యిలో బాగా వేయించుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం 2 కప్పుల పాలు, తర్వాత ఒక 3 నుంచి 4 కప్పుల నీళ్లు పోసుకుందాము. పోసుకుని కుక్కర్ విజిల్ మూత మూసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. పాలల్లో మన వేసిన బియ్యం పెసరపప్పు చక్కగా కమ్మగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పక్కన ఇంకొక స్టవ్లో ఒక కప్పు, తర్వాత ఒక అరకప్పు అంటే 1.5 కప్పు దాకా బెల్లం పొడి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు దాకా నీళ్లు పోసుకుని దీన్ని బెల్లం కరిగే వరకు మనం స్టవ్ మీద వేడి చేసుకుందాము. దీనికి పాకం ఏం రానక్కర్లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మన కుక్కర్లో మనం పెట్టిన పెసరపప్పు బియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న బెల్లం పాకం దీంట్లో పోసేద్దాం. పోసేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ బెల్లం ఈ అన్నంలో బాగా ఉడికితే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కడాయిలో ఒక 3 చెంచాల దాకా నెయ్యి వేసుకుని దీంట్లో జీడిపప్పు, ద్రాక్ష వేసుకుని చక్కగా దూరగా వేపుకోండి. దీన్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పొంగలి దీంట్లో వేసేసుకుని ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఏలకుల పొడి, పచ్చకర్పూరం వేయడం మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు ఉంటాం. మీ విజయ్.